హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సునీల్ దత్. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సునీల్స్ హెల్త్ అండ్ హోమియోపతి. డయాబెటీస్ మెటైటిస్ అనేది ఒక జబ్బు కాదండి, ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్. జనరల్లీ మన బ్లడ్లో ఎప్పుడు నార్మల్గా కొద్దిగా షుగర్ ఉంటుంది. ఎప్పుడైతే మన నార్మల్ కంటే ఎక్కువ షుగర్ మన బ్లడ్లో ఉంటుందో దాన్నే డయాబెటీస్ మెలైటస్ అంటాము. సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ యొక్క లక్షణాలు. జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్కి మూత్రం ఎక్కువగా వస్తుంది, వాళ్ళు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తారు, వాళ్ళకు దాహం కూడా చాలాసార్లు వేస్తుంది, ఆకలి కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం కాసెస్ ఆఫ్ డయాబెటీస్ గురించి మాట్లాడదాం. కాసెస్ అంటే దేని గురించి డయాబెటీస్ రావచ్చు. జనరల్గా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఉంటుంది. అంటే ఫాదర్ ఆర్ మదర్కి ఉంటే ఆ చిల్డ్రన్కి వచ్చే ఛాన్సెస్ 40% ఉంటుంది. మిగతా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం అధిక బరువు ఉండడము, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్, సెడెంటరీ హ్యాబిట్స్ అంటే ఒకే దగ్గర ఎక్కువసార్లు కూర్చోవడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడము. ఇప్పుడు మనము కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి మాట్లాడదాం. కాంప్లికేషన్స్ అంటే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయకుంటే అది ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చేయవచ్చు అనేది మనం దీనిలో చర్చిస్తాము. మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయకుంటే మన ఐస్ మీద, మన కిడ్నీస్ మీద, మన హార్ట్ మీద, మన బ్రెయిన్ మీద, మన లివర్ని అన్నీ డ్యామేజ్ చేయవచ్చు. ఫైనల్గా మనము హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ యాసిడ్ ఫాస్ 30. యాసిడ్ ఫాస్ 30 అనేది మనము పిల్స్ రూపంలో తీసుకోవాలండి. అవి ప్రొద్దున 4 పిల్స్, సాయంత్రం 4 పిల్స్, ఒక 2-3 months వేసుకోండి. నెక్స్ట్ మెడిసిన్ సైజీజియం జాంబోలినం మదర్ టింక్చర్. దీన్ని డ్రాప్స్ రూపంలో వస్తుంది. ఇది మార్నింగ్ 10 drops, ఈవినింగ్ 10 drops 1/4 cup వాటర్లో వేసి మనము ఒక 2-3 months తాగాలండి. నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను. థ్యాంక్ యూ.